సంపద అనేది కొంతమంది దగ్గరే ఉంటుంది. 90% ఆఫ్ సంపద కొంతమంది దగ్గర ఉంటుంది. అది 10% దగ్గరే. 90% ఆఫ్ ది పీపుల్ పూర్‌గా ఎందుకుంటున్నారు? సంపద అనేది కొంతమందికే సాధ్యమవుతుందా? రిచ్‌నెస్ అనేది కొంతమందికే అనుకూలంగా ఉంటుందా? దీని గురించి ఈరోజు మనం క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. 5 సీక్రెట్స్ ఆఫ్ ది రిచ్ పీపుల్. ఇందులో మొదటగా మనం చెప్పుకునేది ఏంటంటే, ప్రతి మనిషికి కూడా సంపద విషయంలో క్లియర్ గోల్ ఉండాలి. తను రిచ్గా అవడానికి, ఒక మనిషి రిచ్గా అవడానికి క్లియర్గా తన గోల్ ఏంటో ఉండాలి. అప్పుడే తను సాధించాలనుకున్నది సాధిస్తాడు. అది ఎలా అంటే, ఒక మనిషి ఇంత డబ్బు సంపాదించాలి, ఇన్ని రోజులు సంపాదించాలి, నేను ఈ పని చేయాలి, నేను ఇలా సంపాదించాలని ఒక మంచి గోల్ పెట్టుకుని, ఒక క్లియర్ గోల్ పెట్టుకుని అతను ముందుకెడితే కనుక అతను అనుకున్న డబ్బుని సంపాదించడానికి, రిచ్గా అవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కంటిన్యూస్ లెర్నింగ్. ఏవైనా విషయాలు మనం నేర్చుకున్నప్పుడే అవి సంపద కింద మారుతాయి. సంపద అనేది ఏమీ తెలియకుండా అన్‌స్కిల్ పీపుల్స్కి అది రావడం అనేది కుదరదు. మన దగ్గర కంటిన్యూస్గా లెర్నింగ్ ఉండి, కంటిన్యూస్గా మనం ఎంతో కొంత నేర్చుకుని, దాని మీద కొంత పెట్టుబడి పెట్టి, వాటిని ఉపయోగించుకుని మన సంపదని పెంపొందించుకోవడానికి కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఉపయోగపడుతుందండి. అలాగే టైం వాల్యూ. నీ టైంని వేరే వాళ్ళ కోసం ఉపయోగించకుండా, నీ టైంని నువ్వు ఉపయోగించుకుని, దాని వాల్యూ తెలుసుకుని, ఎప్పటికప్పుడు మైన్యూట్ పాయింట్ దగ్గర నుంచి కూడా నీ టైంని నువ్వు కౌంట్ చేసుకుంటూ, నీ టైం అంతా వృధాగా ఖర్చు పెట్టకుండా డబ్బు సంపాదన కోసమే నువ్వు ఉపయోగిస్తే అది నీకు బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే, అది ఎప్పుడు కూడా బిల్ గేట్స్ ఇటువంటి వాళ్ళు ఎప్పుడు ఆలోచించిన డబ్బు గురించి ఆలోచించేవారు, సంపద గురించి ఆలోచించేవారు. డబ్బుని ఎలాగా మనం సంపాదించాలి, క్రియేట్ చేయడం, ఒక సంపదని ఏ విధంగా క్రియేట్ చేయాలి అన్న దాన్ని వాళ్ళకి బాగా వంటబట్టింది. అందుకనే వాళ్ళు బాగా రిచ్ పీపుల్గా ఉన్నారు. తర్వాత రిస్క్ టేకర్గా మారాలి. రిస్క్ టేకర్గా అంటే, నువ్వు ఏ రిస్క్ చేయకుండా, దగ్గర కొంత డబ్బు ఉండి ఏ రిస్క్ చేయకుండా ఇంట్లో కూర్చుంటే అది సంపద వృద్ధి అవ్వదండి. మల్టిపుల్ సోర్సెస్, మల్టిపుల్ వాటిలో నీ డబ్బుని ఇన్వెస్ట్ చేసి, నువ్వు వేరే వేరే వ్యాపారాలు చేసి, రిస్క్ అనేది కొంత నువ్వు ఫేస్ చేసి రిస్క్ చేయడం వల్ల నీ సంపద అనేది వృద్ధి అవుతుంది. అలాగే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే రెంటల్ కానీ, షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ కానీ, వేరే వేరే మనకి బ్లాగ్స్ చేయడం కానీ, ఏవైనా కంపెనీస్ రకరకాల, అంటే ఒక ఆదాయం మీదే మీరు నిలబడకుండా వేరే వేరే ఆదాయ మార్గాలను వెతుక్కుంటూ మీరు ముందుకెళ్తే కనుక ఈ సంపద అనేది మీ వశం అవుతుంది. సంపాదించడం అనేది ఒక కళ. సంపద అనేది ఒక కళ. మీరు ఆ కళని వృద్ధి చేసుకోవాలంటే ఈ 5 సీక్రెట్స్ని ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ.